ట్రావెల్ ఏజెంట్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ట్రావెల్ నెక్సీ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక 30 crores టర్న్ ఓవర్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దిన వైనం. ఇన్ 2002 నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో యాప్స్ కానీ టెక్నాలజీ కానీ ఏం లేదండి. అప్పటికి ఇప్పటికి ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. I know how industry was before. I know how industry is today. I can See the future also. లాస్ట్ 10 years if you see మాన్యువల్ టికెటింగ్ నుంచి తర్వాత ఈ టికెటింగ్ వచ్చాము, ఇప్పుడు యాప్ టికెటింగ్ వచ్చేసాం. సో ఫోన్ హెస్ బికమ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీబడి. ప్రీ పాండమిక్ పోస్ట్ పాండమిక్ అని 2 దశల్లో దాన్ని విభజించుకోవచ్చు. అదే టైంలో మీరు మీ సొంత సంస్థను కూడా ప్రారంభించారు, ట్రావెల్ నెక్సీ. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? కోవిడ్ జనాలకు చాలా నేర్పించిందండి. పోస్ట్ పాండమిక్ ఎలా అయిపోయింది అంటే సంవత్సరానికి ఒక్కసారి ట్రావెల్ చేసేవారు ఇప్పుడు 3 months ఒకసారి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. దీన్ని రివెంజ్ ట్రావెలింగ్ అన్న ఒక కొత్త పదం కూడా వచ్చింది. అందుకే పహల్గామ్ అటాక్ గురించి తీసుకుంటే ఈ ఇన్సిడెంట్ ఎలా ఎఫెక్ట్ చేసింది ట్రావెల్ ఇండస్ట్రీని? ఒకటేసారి మీకు అన్ని స్టేట్స్ లో అన్ని హోటల్స్ ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది? 27 ఎయిర్పోర్ట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా గాట్ షట్ డౌన్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఒకటి, కోవిడ్ మళ్ళీ సింగపూర్, థాయిలాండ్ లాంటి ప్లేసెస్ లో కోవిడ్ మళ్ళీ ఊపిరి పోసుకుందని దెబ్బ మీద దెబ్బ పడ్డాయి ట్రావెల్ ఇండస్ట్రీకి అని చెప్పవచ్చు. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ హ్యూమన్ ఇస్ ఫియర్. ఆ ఫియర్ ఎప్పటి వరకు అయితే మనం క్లియర్ చేస్తామో ప్రతి ఒక్క ఇండస్ట్రీ విల్ ఇవాల్వ్ అండి.